స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, విధియ బుధవారం, జనవరి 1వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. భగవత్యై కనిజార్థం శ్రీ గోవింద గోవింద గోవింద. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. కాశవ గోత్రోద్భవస సుమిత్నామధేయస్య కవితానామధేయ ద్రవీనామధేయ కాజోన్నమధేశ ముకుందనామధేయస్య బమిడిపాల గోత్రోద్భవస కళ్యాణ నాగేశ్వరనామధేశ కుటుంబస సభాంజాన గూడాల గోత్రోద్భవస. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నయనానందకరంగా తిలకించి తన్మయులైనారు. నేటి నుండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అర్చక స్వాములు ఉదయం శ్రీ గోదాదేవి అమ్మవారితో సహా నమ్మాళ్వార్ భగవత్ రామాంజాచార్యులు మరియు మహామునులకు పంచకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. తిరుమల్లి వరణాచార్య ఉభయ వేదాంత భారాది కైకర్యాలన్నింటినీ కోరుకుంటూ ఆయా సేవలలో పాల్గొనడం.
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు మేళతాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ స్వర్ణగిరీశుడి దర్శనానికి విశేషంగా పోటెత్తిన భక్తులు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. అయితే ఎంతైతే మనము గోవింద గోవింద అయంతే మధువాదారుదాయదే మధుక్షరంతి సింధవ అండకరండమండలే భోజంభూద్వీపే అవధానాః శ్రీలక్ష్మీ కమలా ప్రపద్యే లక్ష్మీర్మేణస్యతాం యన్మాం భూతేర్మః సురభ్యర్మా పరమాత్మకారణ్యర్మా కమలాయన్మా కాంతాయన్మా క్షమాయన్మా సముద్రదోత్రం దేవేన యస్మత్వస్తు. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 9,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నమస్కారాంజలిం సమర్పయామి. నమస్కరోమి. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీ అఖిలాండ గౌరి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమస్య అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ అఖిలాండ గౌరి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్గురుమనః చేయాలా